సినిమాలు తీసే డైరెక్టర్లు ఆడియన్స్ని ఎదవలని చేస్తుంటారు. సో సినిమాలు ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్లు ఫ్యాన్స్ని ఎదవలని చేస్తుంటారు. సో నిన్న నైట్ జరిగింది అదే రాజాసాబ్ విషయంలో. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సో ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకుండా ఒక సినిమాని అంత నీచంగా రిలీజ్ చేయటం అనేది మేబీ సో తెలుగు ప్రొడ్యూసర్లకు మాత్రమే చెల్లిందేమో. సో నైజాం లాంటి ఒక పెద్ద ఏరియా, సో నైజాంకి చిరంజీవి గారి తర్వాత సో ఆ రేంజ్ మార్కెట్, సో అంత సంపాదించుకున్న వ్యక్తి, సో బాహుబలి నుంచి నైజాంలో తన మార్కెట్ తన రేంజ్ ఏ రేంజ్కి వెళ్ళింది అనేది ఎవరు ఊహించలేరు. అలాంటి రేంజ్లో ఉన్న ప్రభాస్ అన్న సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు సో కనీసం ప్లానింగ్ లేకుండా, సో ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది సంధ్యా థియేటర్ దగ్గర. అలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా సో ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకుండా ఈగోకు తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెట్టడం అనేది కూడా ప్రాబ్లం కాదు ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్ రిలీజ్ అనేది లేకపోవడం. అర్ధరాత్రి వరకు ఫ్యాన్స్ గేట్ల ముందు, సో ఏ థియేటర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ గేట్ల ముందు నిలబడి ఉండడానికి మెయిన్ రీజన్ ఎవరంటే సో ప్రొడ్యూసర్లు, సో నైజాంలో ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారో మైత్రి వాళ్ళు. సో ఎంత దారుణంగా వాళ్ళు బిహేవ్ చేశారంటే, ఇదే మైత్రి వాళ్ళు లాస్ట్ టైం పుష్ప టైం అప్పుడు కూడా సేమ్ ఇదే బిహేవ్ చేశారు వాళ్ళు. ఐమాక్స్ దగ్గర సో పర్సంటేజ్లో ప్రాబ్లం వచ్చి టికెట్స్ కూడా ఓపెన్ చేయకుండా ఐమాక్స్ బయట సో ఎంతో మంది అల్లు అర్జున్ గారి అభిమానుల్ని అక్కడే ఉంచడం చేశారు. సో ఇప్పుడు ఇలాంటిది స్టేట్ మొత్తం అలాగే చేశారు. సో రేట్లు కావాలి, పెద్ద సినిమా వస్తుంది, సో పెద్ద హీరో సినిమా వస్తున్నప్పుడు రేట్లు కావాలి, రేట్లు తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు సో ఎప్పటి నుంచి ఆ ప్లానింగ్ ఉండాలి. సో ఎప్పుడైనా ఎవరైనా కానీ ఆ ముందు రోజు ఎవరైనా కోర్టుకు వెళ్ళి సో ఇలా మాకు రేట్లు కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తారా? ఒక వారం రోజుల ముందో, ఒక 3 రోజుల ముందో, ఒక 4 రోజుల ముందో సో వెళ్ళి తెచ్చుకొని ప్రాపర్ ప్లానింగ్ అనేది చేసుకొని ఈ లాస్ట్ మూమెంట్ జీవోలు అనేది ఫ్యాషన్ అయిపోయింది. ప్రొడ్యూసర్లకి బుద్ధి జ్ఞానం ఉండాలి. బయట నిన్న నైట్ 11:30 వరకు సో బయట అక్కడే నిలబడి ఉన్నారు ఆడియన్స్, షో పడలేదు. ప్రతి థియేటర్ బయట, సంధ్యా థియేటర్ బయట, సో ఒక్కసారిగా విమల్ థియేటర్ బయట కూడా, సో ఇది మైత్రి వాళ్ళ థియేటర్, సో విమల్ థియేటర్ బయట కూడా ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళారు. ఆ టైంలో తొక్కిసలాట జరిగి ఎవరైనా పోయి ఉంటే తప్పెవరిది? బుద్ధి జ్ఞానం ఉందా ఒక్కళ్ళకైనా? కనీసం అసలు గవర్నమెంట్కి కూడా కొంచెమైనా సెన్స్ ఉందా? సో పెద్ద సినిమాలు హీరోలు వస్తున్నారు, సో వాళ్ళకి రేట్లు అడుగుతారు ఖచ్చితంగా. సో సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉంటారు, సో మొత్తం చీఫ్ మినిస్టర్ చూసుకోరు కదా. సో సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉంటారు, వాళ్ళ కింద కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, సో ప్రతి జిల్లాకి కలెక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి, సో వీళ్ళతోటి మాట్లాడాలి, వీళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. సో ఆ కోఆర్డినేషన్ అనేది మిస్ అయినప్పుడు అప్పుడు బయట ఒకవేళ ఏదైనా జరుగుంటే నిన్న నైట్ ఎవరిది ఆ రెస్పాన్సిబిలిటీ? సో అది ప్రభాస్ తీసుకోవాలా మళ్ళీ రెస్పాన్సిబిలిటీ? సో మరి ప్రొడ్యూసర్స్ తీసుకోవాలా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ టీం తీసుకోవాలా, లేకపోతే గవర్నమెంట్ తీసుకోవాలా, లేకపోతే అక్కడ పోలీసులు తీసుకోవాలా? మొన్న అసలు కనీసం పోలీసులకి కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటుంది అసలు? సో అక్కడ సినిమా చూడడానికి వచ్చిన ఆడియన్స్ మీద లాఠీ చార్జీలు, లాఠీలు, వాళ్ళని మెడలు పట్టుకొని బయటకి గింటేయటాలు. ఒక హీరో అభిమానిగా ఒక సినిమా చూడడానికి వచ్చినప్పుడు మినిమం కట్టసే ఉండాలి కదా. సో అటు పక్క వాళ్ళకి సో మీకు కంట్రోల్ చేయడం చేత కానప్పుడు, సో ప్రాపర్ ప్లానింగ్ అనేది లేనప్పుడు, లాస్ట్ మూమెంట్లో ఇలాంటి జీవోలు పాస్ చేసినప్పుడు సో గవర్నమెంట్కైనా కానీ బుద్ధి ఉండాలి. సో ఇలాంటి జీవోలు పాస్ చేస్తే ఇలాంటి మూమెంట్లో సో ఫ్యాన్స్ అక్కడ గందరగోళంగా ఉంటుంది. సో అంతవరకు వెయిట్ చేసిన వాళ్ళు అదే ముందే టికెట్స్ అనేవి ఆన్లైన్లో పెట్టేసి ఉంటే సో ఎవరి టికెట్స్ వాళ్ళు బుక్ చేసుకుంటారు, ఏ టైంకి అయితే ఆ టైంకి వెళ్తారు, షో లోపలికి వెళ్ళిపోతారు. థియేటర్ బయట అంతమంది ఒక్కసారిగా క్రౌడ్ గుమిగూడి సో టికెట్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసి టికెట్లకి జీవో వచ్చింది, సో అప్పుడు రోల్ అవుట్ చేసుకోండి అక్కడ థియేటర్లో బయట అని చెప్తే కొంచెమైనా కానీ ఉండాలి. అప్పుడు జనాలు అందరూ లోపలికి వెళ్తాం, ఎవరిది బయట మేము పిచ్చుకుక్కలా నిలబడినాం రోడ్ల మీద థియేటర్ల బయట. నేను చూసాను అక్కడ హైదరాబాద్లో ఎంత ఘోరమైన సిచ్యువేషన్ తెలుసా? చలికి మంచుకి థియేటర్ల బయట నిలబడ్డారు. ఎవరు నిలబడమన్నారు అని అడిగితే అభిమానం, అది సినిమా అభిమానం, సినిమా హీరో అంటే అభిమానం, సినిమా అంటే అభిమానం, వస్తారు థియేటర్లకి. సో అది ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూషన్ టీం కానీ గవర్నమెంట్ కానీ వస్తున్న ఆడియన్స్ని కానీ ఫ్యాన్స్ని కానీ తక్కువగా చేయకుండా, వాళ్ళని తక్కువ చేసి చూడకుండా వస్తే వచ్చారులే కొడుకులు వేసినప్పుడు చూస్తారులే అన్న థాట్ ఏదైతే ఉందో అది ఈరోజు సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తగ్గడానికి కూడా ఒకవేళ తగ్గితే కూడా అదే రీజన్ అవుతుంది. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా సినిమాని రిలీజ్ చేయటం వల్ల నష్టం ఎవరికి వచ్చింది? హీరోకి వచ్చిద్దా? ప్రొడ్యూసర్స్కి వచ్చిద్దా లేదా? మరి కొంచెమైనా ఉండాలి కదా. సో నైట్ ఆ టైంలో 1100 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి ఓపెన్ చేశారు. ప్రతి సినిమాకి పెద్ద హీరోలు వస్తున్న ప్రతి సినిమాకి అంతే రేట్ పెట్టి ఓపెన్ చేయాలా? సో ఏ సినిమాకి ఎంత రేటు పెట్టాలనేది చూసుకోవాలి కదా. ఇప్పుడు సలార్ సినిమా అంటే ఎలాంటి సినిమా?
సో దానికి ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అది సినిమా వెళ్ళాలి చూడాలి అన్న థాట్ ఉంటుంది. సో కల్కిలో కూడా అదే క్యూరియాసిటీ ఉంటుంది. ఆదిపురుష్ అలాంటి క్యూరియాసిటీ ఎవరిలో లేదు. ఓకేనా, ఇప్పుడు వచ్చిన రాజాసాబ్ కూడా చాలా తక్కువ క్యూరియాసిటీ ఉంది, బికాస్ ఆఫ్ అది మారుతి సినిమా. సో దానికి మీరు అంత హైప్ తీసుకురావడం కోసం లాస్ట్ మూమెంట్ వరకు జీవో లేకుండా, లాస్ట్ మూమెంట్ వరకు టికెట్లు అనేవి పెట్టకుండా, సో 11ంటికి సో అందరూ పడుకున్న తర్వాత గవర్నమెంట్కి తెలియకుండా, సో ఆ టైంలో అప్పుడు వాళ్ళు జీవో వచ్చిన తర్వాత అప్పుడు రిలీజ్ చేస్తాము, ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయటం అనేది సో చాలా అంటే చాలా చీప్ థింగ్స్. అది తోటి ప్రభాస్ అన్న సినిమాకి నైజాం లాంటి ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ ఏరియాలో సో ఇలాంటి తుగ్లక్ పనులు చేయడం అనేది నిజంగా వర్స్ట్ రిలీజు. ఒక్కడంటే ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే డిసప్పాయింట్ అయిపోతారు. ఇప్పుడు సినిమా ఒకవేళ లోపల యావరేజ్ సినిమా అయినా కానీ సో లోపలికి వెళ్ళి చూస్తే అది సూపర్ హిట్ లాగా కనిపిస్తుంది. ఎప్పుడైతే బయట సగం డిసప్పాయింట్మెంట్ వస్తే లోపలికి వెళ్ళిన సినిమా కూడా అలాగే చూడబోద్ది. అంతలా కొట్టుకొని లోపలికి వెళ్ళినప్పుడు సినిమా అంత ఆవేశంగా లోపలికి వెళ్ళినప్పుడు సినిమాలో చాలా స్లోగా నెరేటివ్ ఉంటే, ఫస్ట్ హాఫ్లో చాలా తక్కువ స్లో నెరేటివ్ ఉంటే చూసే ఆడియన్స్ కూడా అదే ఇబ్బంది అనిపిస్తుంది. అసలు ఒకప్పుడు బెనిఫిట్ షోలు ఉండేవి, ఇప్పుడు దాన్ని ప్రీమియర్ల కింద తీసుకొచ్చారు. ఒకప్పుడు బెనిఫిట్ షోలు ఏంటి, ప్రొడ్యూసర్లు వాళ్ళకి థియేటర్లకు ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టుకుని అమ్ముకొని వాటిలో కొంత డబ్బులు చారిటీలకు ఇచ్చేవాళ్ళు, సో కొంత డబ్బులు వేరే దానికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సో ప్రొడ్యూసర్లే డైరెక్ట్గా ఓపెన్ అప్ అయిపోయి సో గవర్నమెంట్ దగ్గర నుంచి రేట్లు తెచ్చుకొని ముందు రోజు నైట్కి పర్మిషన్లు తెచ్చుకొని టికెట్ల రేట్లు ఎక్కువ డబ్బులు పెంచుకొని ఇలాంటి దరిద్రాన్ని తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు ప్రీమియర్లు అని చెప్పి. నార్మల్గా బెనిఫిట్ షోలు అన్నప్పుడు వాళ్ళు వేసుకుంటారు, సో వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. ప్రొడ్యూసర్లే మళ్ళీ డబ్బులు చేసుకోవడం కోసం ఇలాంటివి చేస్తుంటారు. పోనీ ప్రాపర్గా ప్లానింగ్ చేశారా? సో అసలు వారం రోజుల ముందో 3 రోజుల ముందో టికెట్స్ కానీ పెట్టుంటే సో టికెట్లు అనేవి ఎక్కువ అప్పుడు పోతాయి కదా. సో రాజాసాబు సో చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి, లేకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. సో ఫైట్లు అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ జిమ్మిక్స్ అవి ఇవి గ్రాఫిక్స్లు ఉంటాయి కాబట్టి సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చేదానికి ఉన్నప్పుడు సో అలాంటిది ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడ వస్తారు సినిమాలకి? ఆ టైంలో 11:30 12 అప్పుడు ఎవరు వస్తారు సినిమాలకి? అసలు ఆ టైంలో బుకింగ్ పెడితే సో మార్నింగ్ షోలకి ఎవరు వెళ్తారు? మార్నింగ్ షో అసలు టికెట్లు అసలు ఏదైనా టికెట్ల రేట్లు వచ్చిందాక వెయిట్ చేసినప్పుడు మార్నింగ్ షో టికెట్లు అప్పటికప్పుడు ఎప్పుడు బుక్ చేసుకుంటారు? ఎవరు బుక్ చేసుకుంటారు? ఎక్కడి నుంచి అసలు ట్రావెలింగ్కి ఎలా వెళ్తారు? ఇవేమి మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు దరిద్రమైన ప్లానింగ్ ఏదైతే చేశారో నిన్న ఐ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అనమాట. సో డిస్ట్రిబ్యూషన్ టీమ్, మా మైత్రి మూవీ మేకర్స్ సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఇదా మీరు డిస్ట్రిబ్యూషన్ చేయటం? ఇంత ఫస్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారా? సో ప్రభాస్ అన్న సినిమా మీ దగ్గర ఉంది కదా, ఫౌజీ సినిమా ఉంది కదా మీ దగ్గర, మీరే కదా ప్రొడ్యూస్ చేస్తుంది నెక్స్ట్ ఫిలిము. మరి అలాంటప్పుడు ఇలాంటి తొక్కలో చెత్త డిస్ట్రిబ్యూషన్ చేస్తే సో మరి ఏం చెప్తారు హీరోకి సమాధానం? ఇలా ఉంటుంది. సో ప్రొడ్యూసర్ గారు విశ్వప్రసాద్ గారు అయినా కానీ సో నైట్ 11:30 12 పెట్టారు, ఆ 2 ఏమో పెట్టారు అనుకుంటా. సో టికెట్స్ ఓపెన్ అయ్యాయి బుక్ చేసుకున్నాను. బుద్ధి జ్ఞానం ఉండాలి, ఇంత ఈగోకి తీసుకోవడం ఎందుకు? సో అక్కడ రేట్లు రానప్పుడు సో జస్ట్ ప్రీమియర్స్కి అయినా కానీ పర్మిషన్ తీసుకొని సేమ్ రేట్స్ పెట్టి అప్లై చేయొచ్చు కదా. సో రేట్స్ కోసం వెయిట్ చేయడం ఎందుకు? సో ప్రీమియర్స్కి నార్మల్ రేట్స్ పెట్టొచ్చు కదా. సో దాని తర్వాత ఇంకొక రేట్లు వస్తాయి కదా, సో నార్మల్ రేట్స్ వస్తాయి కదా. ప్రీమియర్స్కి ఆ 1000 రూపాయలకి పెట్టడం కోసం ఎందుకు? సో ఆ 1000 రూపాయలు పెట్టడం వల్ల ఎన్ని థియేటర్స్లో సో ఎంత తక్కువ ఆక్యుపెన్సీ ఉందో తెలుసా? చాలా థియేటర్లో ఆక్యుపెన్సీ తక్కువ అయిపోయింది, ఎందుకంటే జననాయకన్ సినిమా కూడా రిలీజ్ లేదు, మళ్ళీ ఎక్కువ థియేటర్లు దొరుకుతాయి. సో అలాంటప్పుడు నార్మల్ రేట్స్కో లేకుంటే కొంచెం పెంచిన రేట్లకో వారం రోజుల ముందే వెళ్ళి తెచ్చుకోవాలంటే ఈ పాటికి వేరేలాగా ఉండేది, నెంబర్ వేరేలాగా కనిపించేది. ఎదవ ప్లానింగు ఎదవ చేయటం వల్ల సో నైజాం ఏరియాకి ఏదైనా దెబ్బ పడితే మాత్రం సో అండ్ కలెక్షన్స్ పక్కన పెడితే మీ గురించి పక్కన పెడితే ఆడియన్స్ వైపు దగ్గరికి వచ్చేసరికి ఆడియన్స్ని అంత దారుణంగా ట్రీట్ చేయడం అనేది, ఫ్యాన్స్ని అంత నీచంగా ట్రీట్ చేయడం అనేది విచ్ ఇస్ వెరీ రాంగ్. అది సో చూసుకోవాలన్నమాట. ఫ్యాన్స్ అలా అని చెప్పి ఇప్పుడు డిసప్పాయింట్మెంట్ అయ్యారు కదని చెప్పి నెక్స్ట్ వచ్చే సినిమాకి డిసప్పాయింట్ అవుతారు, మళ్ళీ వెళ్తాం అభిమానం ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం చాలా తప్పు అనిపించింది. సో చెక్ చేసుకోవాలి లిటరల్లీ, లేకుంటే అది పోయి పెద్ద సినిమాలకు వచ్చే సినిమాలకైనా కానీ నాకు తెలుసు ఇంకా చిరంజీవి గారి సినిమాలకు అవ్వచ్చు వాళ్ళకి అవ్వచ్చు ఇప్పటికైనా కానీ వాళ్ళకైనా కళ్ళు తెరిచి సో కొంచెం జాగ్రత్తగా వెళ్తారు అని చెప్పి ఆశిద్దాం. ఈ ప్రీమియర్స్ అనేవి కొంచెం బంద్ చేసి ఒకవేళ ప్రీమియర్స్ అని పెట్టాలి అనుకున్నా కూడా ప్రాపర్ ప్లానింగ్ అనేది ఒక 2 రోజుల ముందు నుంచో 3 రోజుల ముందు నుంచో చేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రావు. ఓకేనా? సో అది సంగతి. జై హింద్.